ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొంది రాజకీయం అయితే మరింత వేడిగా మారుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందులు కానివ్వండి, కడప కానివ్వండి, మరింత శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో షర్మిల కూడా కడప ఎంపీగా బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. దాదాపుగా 1-2 రోజుల్లో అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక కడప సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు పులివెందుల జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పులివెందుల విషయానికి వస్తే ఇప్పుడు పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్ ఇవ్వడానికి చెల్లెలు సునీత అయితే రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. తాజాగా వివేక కూతురు వైఎస్ సునీత కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడటం అయితే జరిగింది. ఇది రాజకీయ చర్చలుగానే బయట అయితే టాక్ నడుస్తుంది. ఎందుకు అంటే తను కానీ తన తల్లి కానీ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అటు రాజశేఖర్ రెడ్డికి అలాగే ఇటు వివేకానంద రెడ్డికి వీరి ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను కలిసి రాజకీయాలకు అతీతంగా మద్దతు కోరే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు పోటీ చేసినా అది వేరు. బట్ సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తే అది వివేక హత్యకోణం నేపథ్యం నుంచి బయటకు వచ్చినటువంటి పోటీ. కాబట్టి రేపు ప్రచారంలో కూడా ఏం చెప్పుకుంటారు? వివేక హత్య తర్వాత జరిగిన పరిణామాలనే ప్రచారం చేసి అది జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి అందుకనే నైతికంగా తమకు మద్దతు కోసం కొంతమంది కాంగ్రెస్ లీడర్లని అలాగే ఇతర సీనియర్ లీడర్ని మరికొంతమంది ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మరికొంతమంది సీనియర్ లీడర్ని వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా కలిసి వారి ఆశీర్వాదం కోరుతూ వారి మద్దతు అయితే కోరుతున్నట్టుగా తెలిసింది. దానిలో భాగంగానే వైఎస్ఆర్ జిల్లాలో తులసిరెడ్డి గారి ఇంటికి సునీత అలాగే భర్త రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన విజువల్ కూడా ఉంది, ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, దాని విజువల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా పర్సనల్గా వెళ్ళి తులసిరెడ్డి గారితో మాట్లాడుతున్న విజువల్ అయితే కొద్దిసేపటి క్రితమే బయటికి రావడం జరిగింది. సో ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇందులో తెలవకపోయినప్పటికీ కూడా క్లియర్ కట్గా పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంతవరకు మద్దతు లభిస్తుంది, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాల మీద చర్చించినట్టుగా తెలిసింది. ఇంతకంటే ముందు ఆల్రెడీ షర్మిల సునీత వీరిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడే మనం అనుమానం వ్యక్తం చేసాం, షర్మిల సునీత ఇద్దరు కూడా రంగంలో దిగే అవకాశం ఉందని. అనుమానం కరెక్ట్గా చేస్తూనే ఆల్రెడీ షర్మిల కడప నుంచి పోటీకి సిద్ధమైంది. ఎప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డి ప్రకటన తరువాత షర్మిల సిద్ధమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచే పోటీ చేస్తున్నాడని కన్ఫర్మ్ అయిన తరువాత ఇప్పుడు సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ అక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరు పోటీ చేస్తారు అనేది సస్పెన్స్. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఒకవేళ రాజశేఖర్ రెడ్డిని పోటీ దింపినా పర్లేదు, ఎవరు సునీత భర్త అంటే వివేకాకి అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డిని దింపినా పర్వాలేదు. అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి ఫేస్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సునీత ఫేసు. తన తండ్రి చనిపోయిన తర్వాత తాను చేసినటువంటి ఒంటరి పోరాటానికి అటు పులివెందుల కడప ప్రాంత ప్రజలందరూ కూడా నైతికంగా మద్దతు ఇచ్చారు. వివేక హత్య కేసులో ఏం జరిగింది అనేది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కోర్టు తీర్పులతో పని లేదు. ఆల్రెడీ వారికి ఒక అవగాహన ఉంది. చంపింది ఎవరు, చంపించింది ఎవరు, ఎందుకు చంపారనే విషయాల మీద కూడా వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. సో కాబట్టి కోర్టు తీర్పులతో పని లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలను కాసేపు పక్కన పెడితే అత్యంత సౌమ్యుడు, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఆపదంటే ఆదుకునే వ్యక్తి, ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నప్పటికీ ప్రతి చిన్న వ్యక్తిని దగ్గరికి తీసుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో వివేకానంద రెడ్డి ఒకడు ఆ ఫ్యామిలీలో. కాబట్టి ఆయన మీద రాజకీయాలకు అతీతంగా ప్రజలందరిలో సానుభూతి ఉంది. పైగా ఆయన దారుణ హత్యకు గురవటం అనేది కొంత బాధించిన అంశం. కాబట్టి అప్పటి నుంచి కూడా సునీతకు సౌభాగ్యముకు అంతా కూడా ఫ్యామిలీకి అండగా ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు రంగంలో దిగితే ఖచ్చితంగా అది సానుభూతిగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టుగా ఒక అంచనా ఏది పులివెందుల్లో. ఇప్పుడు ఆల్రెడీ ఆ మెజార్టీ సగానికి తగ్గిపోయింది. ఎందుకంటే పులివెందుల్లో బీటెక్ రవి చాలా బలంగా తయారాడే, అలాగే జగన్మోహన్ రెడ్డిని వివేక హత్య కేసు అనేది కొంత డ్యామేజ్ చేసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. సొంత పార్టీ నేతలే సింహాద్రిపురం లాంటి మండలంలో మనకు మెజార్టీ వచ్చే అవకాశం లేదని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా అసలే సగం మెజార్టీ తగ్గిపోతే ఇప్పుడు సునీత గన పోటీలోకి దిగి ఒక 20,000 30,000 ఓట్లకు పైగా గన చీల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సునీత చీల్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటే అయి ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఓటు కానే కాదు. ఎందుకంటే వివేక హత్య కేసులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా, ఆ పార్టీ పట్ల ప్రేమ ఉన్నా,
వివేక హత్య కేసు సానుభూతి అనేది ఖచ్చితంగా సునీతకు పనిచేస్తుంది. కాబట్టి సానుభూతితోనైనా సరే సునీతను గెలిపించాలనే ఉద్దేశంతోనైనా సరే ఓటేసే అవకాశం ఉంటుంది. రెండోది, ఇక షర్మిల విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి తనయురాలుగా షర్మిల చెప్పుకుంటుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అక్కడి నుంచే అవినాష్ రెడ్డిని రంగంలో దింపిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద చేసే ప్రధాన ఆరోపణ వివేక హత్య కేసు. ఇటు సునీత చేసిన ప్రధాన ఆరోపణ కూడా వివేక హత్య కేసు. అంటే అటు షర్మిల ఇటు సునీత వీరిద్దరూ కూడా వివేక హత్య కేసుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారు. ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిస్తే గెలవచ్చు. బట్ ఏంటంటే పూర్తి స్థాయి మెజార్టీ తగ్గిపోయి అవమాన భారం పడాల్సిన పరిస్థితి వస్తుంది. 80,000 మెజార్టీ నుంచి ఏదో 500 1000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అనుకోండి, ఒకవేళ ఎంత అవమానం, అసలు గెలిపే కాదన్నట్లు లెక్క. ఆ స్థాయి వ్యక్తులకి, వేరే వాళ్ళు అయితే అది వేరే విషయం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ వైసీపీ పార్టీ ఇప్పుడు భయపడుతూ వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశమే లేదని మొదటి నుంచి భావించాం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు దారుణంగా మారుతున్న నేపథ్యంలో సునీత వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆయన తప్పుకుంటాడని అనుకున్నాం. కానీ బట్ పులివెందుల నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు అనేవి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు అవినాష్ రెడ్డి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, ఇటు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. వీరిద్దరూ రేపు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అసలు సినిమా మొదలవుద్ది. ఒకే ఎజెండా, సింగిల్ ఎజెండాతో సునీత కానీ షర్మిల కానీ ప్రజల్లోకి రాబోతున్నారు. ఇంకా షర్మిల ఏదన్నా కావాలంటే 2-3 రాజకీయ అంశాలు మాట్లాడవచ్చు తప్ప సునీత ఒకే ఎజెండాతో ప్రజల్లోకి రాబోతుంది. ఏంటంటే తన తండ్రి హత్య, తన తండ్రిని చంపిన వారిని కాపాడుతున్నారు. ఇప్పటికే సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ వీరు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. సొంత కుటుంబానికి చెందిన వాళ్ళు, అందులోనూ షర్మిల లాంటి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పారు. సో అది ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. పులివెందుల, కడప ప్రజలను ఆలోచింపజేస్తుంది. వీళ్ళ ముగ్గురు గన ప్రచారం చేస్తే రేపు సునీత రంగంలో దిగితే ఖచ్చితంగా తల్లి మద్దతుకైనా ప్రచారానికి వస్తుంది. లేదు తల్లి పోటీలో ఉంటే సునీత ఖచ్చితంగా ప్రచారంలో ఉంటుంది. అటుపక్క షర్మిల వీరిద్దరూ కూడా సులిగాలి పర్యటన చేస్తూ ప్రచారం చేస్తే మెయిన్ ఎజెండాగా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళందరినీ కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గన ఆ టార్గెట్ చేసి ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది పులివెందుల్లో లేదా కడప ప్రాంతాల్లో మార్పును తీసుకొస్తుంది. అది ప్రభావం ఖచ్చితంగా ఆ వైసీపీ పార్టీ మీద అయితే పడుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలు భయపడే అంశం ఏంటంటే అటు కడపలో షర్మిల దిగి ఇటు పులివెందుల్లో సునీత దిగితే రేపు ఎన్నికల ప్రచారంలో ఎలా ఎదుర్కోవాలి అని. పోనీ వేరే వాళ్ళు అయితే పోనీ భయపెట్టో బెదిరించో ఏదో చేస్తారులే అనుకోవచ్చు. బట్ వీళ్ళిద్దరూ కూడా భయపడేవాళ్ళు కాదు, బెదిరిస్తే బెదిరేవాళ్ళు అంతకంటే కాదు. ఎందుకంటే వివేక హత్య కేసునే ఎదురొడ్డి నిలబడి లాక్కొస్తున్న వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎదురొడ్డి ఈరోజు అదే ఏపీలో పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి వ్యక్తి షర్మిల. కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు లేదా ఇంకోదానికి భయపడే ప్రసక్తే లేదు. ఇక ప్రస్తుతానికి మౌనంగా ఉన్నటువంటి మరి విజయమ్మ చివరి సెకండ్కి వచ్చేటప్పటికి మరి ఎటు మాట్లాడుతుందో ఏంటో ప్రస్తుతానికి తెలియదు. కానీ మొత్తంగా వివేక హత్య కేసుని ప్రధాన అజెండాగా చేసుకుని అటు కడప నుంచి షర్మిల, ఇటు పులివెందుల నుంచి సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ రంగంలో దూయే సూచనలు అయితే కనపడుతున్నాయి. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిని ఎలా ఎదుర్కొంటారు, మరి వీరు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను ఏ విధంగా తిప్పికొడతారు, ప్రజలు ఎటువంటి నిర్ణయం ఇస్తాడనేది వేచి చూద్దాం.